అమరావతి మీద హైకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఏదైతే భూ సమీకరణ చేయొచ్చు, సమీకరణ అంటే వాళ్ళు ఒప్పుకుంటే, లేదంటే భూసేకరణ చేయొచ్చు, అక్కడ ఉన్న భూమి రేటుకి 3 డబ్బులు ఇస్తాయి. అట్లా కాకుండా లాగేసుకుంటానంటే కుదరదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది హైకోర్టు. చోడిశెట్టి నిర్మలత అనే రైతు దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కోసం పెనుమాక రైతుల భూముల్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి ప్రభుత్వం ఎట్లాంటి పరిహారం చెల్లించకుండా దౌర్జన్యపూరితంగా బలవంతంగా లాక్కుంటున్న నేపథ్యంలో ఇదే రీతిలో తన భూమిని సైతం ఎట్లాంటి పరిహారం చెల్లించకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంటుండటంతో ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ ఆ నిర్మలత హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సర్వే నెంబర్ 39/2లో ఉన్న 65 సెంట్ల భూమికి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్తో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వ్యాజ్యం మీద ఇటీవల విచారణ చేసిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా గుణరంజన్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూసేకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ నిర్మల ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ మీద ఇటీవల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తిలహరి నేతృత్వం ధర్మాసనం నిర్మలత భూమి స్వాధీనం విషయంలో యథాతథ స్థితి అంటే స్టేటస్ కో కొనసాగించమన్నారు, స్టే అనమాట, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజా గురువారం ఈ అప్పీల్ విచారణకు వచ్చిన సమయంలో ప్రభుత్వానికి కీలక నిర్దేశాలు ఇచ్చింది. ఆస్తిలో అతి చిన్న భాగాన్ని సేకరించాలన్నా కూడా అది చట్టానికి లోబడి జరగాలి. 2013 భూసేకరణ చట్టం కింద భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ సేకరణ చట్ట నిబంధనల ప్రకారమే జరిగి తీరాలి. భూసేకరణలో తీసుకున్న భూమి విస్తరణ చాలా తక్కువ అయినా ఆస్తి హక్కు అనేది ఆ భూమి విస్తరణ మీద ఆధారపడి ఉండదు. విస్తృత ప్రజా ప్రయోజనానికి ఒక వ్యక్తి ప్రయోజనానికి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనమే నిలబడుతుంది. ఇతరుల దృష్టిలో ఆస్తి నష్టం ఎంత చిన్నదైనప్పటికీ చట్ట నిబంధనల ప్రకారం ఆస్తిని మినహాయించడానికి వీల్లేదు. చట్ట ప్రకారం అంటే కేవలం చట్టపరమైన అధికారం ఉండటం మాత్రమే కాదు, చట్టం నిర్దేశించిన విధి విధానాలకు ఖచ్చితంగా అనుసరించడం కూడా. ప్రస్తుత కేసులో చట్ట నిబంధనలు నిర్దేశిత విధి విధానాలు పాటించలేదని బాధిత వ్యక్తుల తరపు న్యాయవాది చేసిన వాదనలకు ఎలాంటి ప్రాముఖ్యత విలువ లేదుగా ఈ దశలో చూడలేం. చట్ట విధి విధానాలు పాటించారా లేదా దాని ప్రభావం ఏంటన్నది బాధితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో తేలాల్సిన అంశం. ఈ నేపథ్యంలో అప్పీల్దారు ప్రయోజనాలకు కాపాడటం సమంజసమైన చర్య. అంటే డబ్బులు 3 times ఇచ్చి తీసుకోమని చెప్తోంది కోర్టు.